వృషభ రాశి జనవరి 2024 మీ జన్మ నక్షత్రం కృతిక 2, 3, 4 పాదాలు లేదా రోహిణి 1, 2, 3, 4 పాదాలు లేదా మృగశిర 1, 2 పాదాల్లో ఒకటైతే మీది వృషభ రాశి అవుతుంది. ఈ రాశి వారికి 2024 జనవరి నెల ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన ఎదుగుదల ఉంటుంది. మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలలో పోటీదారులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. కొత్త ప్రయత్నాలు ఆలోచనలతో ముందుకు వెళ్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ప్రముఖులతో ఉపయోగకర పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వాగ్వాదాలకు దూరంగా ఉండడం మంచిది. స్వల్ప అనారోగ్యానికి గురి కావడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఫ్యాన్సీ, సుగంధ ద్రవ్య, రసాయన వ్యాపారస్తులకు లాభదాయకం. గృహంలో మార్పులు చేర్పులు వాయిదా పడతాయి. దూర ప్రయాణాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెలకువ అవసరం. భాగస్వాముల మధ్య పరస్పర అవగాహన లోపం, స్త్రీలకు ముఖ్యమైన విషయాల్లో గోప్యం అవసరమని గమనించండి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులు మిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు. పనుల్లో ఆటంకాలు తొలగి ముందుకు సాగుతారు. ఆస్తి వివాదాలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. విద్యార్థుల లక్ష్యాలు నెరవేరే సమయం. పలుకుబడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కుటుంబంలో మీరు చెప్పిందే వేదంగా నిలుస్తుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. కొత్త పెట్టుబడులు సైతం అందుకుంటారు. ఉద్యోగాలలో పదోన్నతులు రావచ్చు. రాజకీయ వర్గాలకు మరింత ఉత్సాహం. కళాకారులకు సన్మానాలు జరుగుతాయి. మొదటి వారంలో వారమంతా చాలా వరకు అనుకూలంగా గడిచిపోతుంది. రాశ్యాధిపతి అష్టమ రాశిలో స్వస్థానంలో సంచారం చేస్తున్నందువల్ల గురు, శని బలం కూడా అధికంగా ఉన్నందువల్ల సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉందని భావించవచ్చు. ముఖ్యమైన ప్రయత్నాలు ఆలోచనలు కలిసి వస్తాయి. ఆశించిన స్థాయిలో సంపాదన పెరుగుతుంది. విలాసాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం అవుతారు. వృత్తి ఉద్యోగాల్లో మీ మాటకు తిరుగుండదు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. సతీమణితో సానుకూలత ఏర్పడుతుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం, ఎవరికి హామీలు ఉండకపోవడం ఎంతో శ్రేయస్కరం. పత్రిక, ప్రైవేట్ సంస్థలోని వారికి యాజమాన్యం ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. మీ సంతానం కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబీకుల నుంచి ఊహించిన సమస్యలు తలెత్తవచ్చు. జాగ్రత్త వహించండి. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆలయాలను సందర్శిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహకరిస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలు మరింత ముమ్మరం చేస్తారు. మీ అభిప్రాయాలను కుటుంబంలో నిర్మోహమాటంగా వెల్లడిస్తారు. వ్యాపారాలను మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు లభిస్తాయి. పారిశ్రామిక వర్గాలకు సంతోషకరమైన వార్తలు ఉంటాయి. నిరుద్యోగుల ఉద్యోగ యత్నాలు సానుకూలంగా ఉంటాయి. రెండవ వారంలో గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నందువల్ల ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా, ఎటువంటి పని ప్రారంభించినా తప్పకుండా విజయవంతమవుతుంది. అయితే ప్రస్తుతానికి ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ వంటి విషయాలకు దూరంగా ఉండడం మంచిది. శత్రు, రోగ, రుణ బాధలు అదుపులో ఉంటాయి. సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో అధికారులతో పంచుకోవడం జరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో రాబడి ఆశించిన స్థాయిలో పెరుగుతుంది. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు బాగా అనుకూల ఫలితాలను ఇస్తాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలతో అత్యవసర వ్యవహారాలు పూర్తి చేస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. సతీమణితో అన్యోన్యత పెరుగుతుంది. రావాల్సిన ధనం చేతికి అందడంతో పొదుపు దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. అర్ధాంతరంగా నిలిపివేసిన పనులు పునః ప్రారంభిస్తారు. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గృహోపకరణాలు, వాహనం సమకూర్చుకుంటారు. పాత మిత్రుల కలయికతో మీలో కొంత మార్పు వస్తుంది. ఉత్సాహంగా అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే ఆశాజనకంగా ఉంటుంది. ఇంట బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. శుభకార్యాల రీత్యా ఖర్చులు ఉంటాయి. విద్యార్థులు, నిరుద్యోగులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. నూతన వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. మీ నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇంటి నిర్మాణ యత్నాలలో కదలికలు. వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగాలలో బాధ్యతలు కొంత తగ్గే సూచనలు. రాజకీయ వర్గాలకు కొత్త పదవులు లభిస్తాయి. అదనపు ఆదాయ మార్గాల విషయంలో ప్రయత్నాలు పెరుగుతాయి. పొదుపు సూత్రాలను క్రమం తప్పకుండా పాటిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. మూడవ వారంలో బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయం బాగా పెరగడం, ఆర్థిక ప్రయత్నాలు కలిసి రావడం, ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలను ఇవ్వడం వంటివి జరిగే అవకాశం ఉంది. రాదు అనుకున్న డబ్బు కలిసి వస్తుంది. తండ్రి తరపు నుంచి ఆస్తి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. తోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి.
వారమంతా చాలా వరకు ప్రశాంతంగా సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగం సజావుగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు. ఇతరులకు మేలు జరిగే పనులు, గొప్ప పనులు చేస్తారు. మిత్రుల వివాదాల్లో మధ్యవర్తిగా వ్యవహరించే అవకాశం ఉంది. సతీమణితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. బంధువుల వలన సమస్యలు, చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. ఖర్చులు అదుపు కాకపోగా మరింత ధన వ్యయం అవుతుంది. ముఖ్యులకు శుభాకాంక్షలు అందజేస్తారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేరు. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. కాంట్రాక్టులు అనుకోని విధంగా దక్కించుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు లభిస్తాయి. రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు, కళాకారులకు అరుదైన అవకాశాలు దక్కవచ్చు. కీలక నిర్ణయాలకు తగిన సమయం. తీర్థయాత్రలు చేస్తారు. వివాహయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాలలో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో కోరుకున్న పదోన్నతులు దక్కించుకుంటారు. పారిశ్రామిక వర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. నిరుద్యోగులకు అనుకూల ఫలితాలు లభిస్తాయి. స్నేహితులతో విలాసాల మీద ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. సతీమణి నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. ఇష్టమైన ప్రాంతానికి బదిలీ అయ్యే సూచనలు ఉన్నాయి. ఉద్యోగం మారే అవకాశం కూడా ఉంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి సైతం ఆఫర్లు అందే అవకాశం ఉంది. చివరి వారంలో సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుంది. ఇంట బయట కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలను, కొన్ని పెండింగ్ పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. కుటుంబం మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. అనుకోకుండా 1-2 వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో సానుకూల పరిస్థితులు నెలకొంటాయి. వారమంతా క్షణం కూడా తీరిక లేకుండా గడిచిపోతుంది. ఉద్యోగంలో సహచరుల నుంచి సహకారం అందుతుంది. ఆహార విహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి. చిన్ననాటి మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. సతీమణి వృత్తి ఉద్యోగాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. కుటుంబ పరంగా 1-2 శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రయాణాలు కలిసి రాకపోవచ్చు. ఆర్థిక సమస్యలు తలెత్తినా మిత్రుల సహకారంతో తొలగిపోతాయి. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. స్థిర చరాస్తుల క్రయ విక్రయాలకు సంబంధించి కొన్ని ఆటంకులు ఎదుర్కొంటారు. ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. వ్యాపారాలు, పరిశ్రమలకు కావలసిన అనుమతులు మంజూరు కాగలవు. ఆర్థిక వ్యవహారాలు మరింత మెరుగుపడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో ఉత్తర ప్రత్యుత్తరాలు, ప్రముఖులతో పరిచయాలు, పోటీ పరీక్షల్లో విజయం, శుభవార్తలు వింటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. వాహన యోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో వేడుకలు నిర్వహిస్తారు. గతం నుంచి వేధిస్తున్న కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం కొంత కుదుట పడుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు దక్కే అవకాశం. రాజకీయ వర్గాలకు పదవీ యోగం. కళాకారులకు అవకాశాలు మరింత దగ్గరకు వస్తాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మొత్తం మీద ఈ నెల ఈ రాశి వారికి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. ఏ రంగానికి చెందిన వారైనప్పటికీ ఎక్కువగా సానుకూల ఫలితాలు అనుభవానికి వస్తాయి. ముఖ్యంగా యాక్టివిటీ బాగా ఎక్కువగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో డిమాండ్ పెరిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలు మీద పడతాయి. కుటుంబానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేయడం జరుగుతుంది. సప్తమ స్థానంలో శనీశ్వరుడి కారణంగా ఇంట బయట కొద్దిగా పని ఒత్తిడి తప్పకపోవచ్చు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగ వివాహ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభించకపోవచ్చు. దూర ప్రాంతాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆదాయ వ్యయాల విషయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ఏదైనా స్థిరాస్తిని అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. చిన్న చిన్న సమస్యలు ఎదురైనా పరిష్కరించుకుంటారు. ఇతరులకు అతి చనువు ఇవ్వడం మంచిది కాదని గమనించండి. పనులు చివరి క్షణంలో వాయిదా వేస్తారు. బంధువులతో స్వల్ప వివాదాలు, ఆరోగ్య భంగం, విద్యార్థులకు శ్రమాధిక్యం, కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిళ్లు పెరుగుతాయి. నిర్ణయాలు మార్చుకుంటారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు ముందుకు సాగవు. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు వాయిదా వేస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార లావాదేవీలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి. కుటుంబంలో సమస్యలు తీరుతాయి. స్థిరాస్తి కొనుగోలు కోసం ధనం సమకూరుతుంది. లోన్లు, ప్లాన్లు వంటివి తేలిగ్గా సమకూరుతాయి.
నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చేసే విషయంలో పాత ఉద్యోగం మానివేసి కొత్త ప్రయత్నం చేయడం మంచిది కాదు. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు వ్యాపారం బాగా ఉంటుంది. విచిత్ర సమస్యలు ఉంటాయి. విద్యార్థులకు విద్యా వ్యాసంగం చెడగొట్టే ఇతర అంశాలు ఎక్కువవుతాయి. పాటించవలసిన పరిహారాలు ఏంటంటే, కొబ్బరికాయకు నల్లని కాటుక పెట్టి దాన్ని మన మీద తిప్పుకొని ఇంటి చుట్టూ తిప్పి పారే నీళ్లలో వేయడం వల్ల మనకు కలిగే నరదిష్టి పోతుంది. నరఘోషతో మనకు ఎన్నో ప్రతికూలతలు వస్తాయి. వీటి నుంచి దూరంగా జరగాలంటే ఈ పరిహారం చేయాలి. అప్పుడే మన ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి. నరుడు కంటికి నల్ల రాళ్లైనా కరుగుతాయని అంటారు. ఇలాంటి పరిహారాలు చేయడం వల్ల మనకు ఇబ్బందులు లేకుండా పోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.